విజయవంతం చేద్దాం దగాపడ్డ కళాకారుల డబ్బుల మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం దగాపడ్డ కళాకారుల డబ్బుల మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పాటల పల్లకిలో అనే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పాటల పల్లకిలో అనే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం దగాపడ్డ కళాకారుల డబ్బుల మొత్తం కార్యక్రమాన్ని ఈ నెల 12, 13 తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి పాటల పల్లకి 32 గంటల దగాపడ్డ కళాకారుల డప్పుల మూత కార్యక్రమాన్ని పాటల ప్రోగ్రామాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తన మీద మోసుకొని వారు లేనటువంటి ఏ చిన్న ప్రోగ్రాం కానీ దరిదాపు 25 లక్షల మంది సభను నిర్వహించినటువంటి ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఇంతవరకు ఇవ్వలేరు. అది నిర్మల కిషోరమ్మ గారి ఆధ్వర్యంలో జరిగింది తెలంగాణ ఉద్యమ కార్యక్రమం. గత ప్రభుత్వంలో అసలు మాట్లాడలేని ప్రజలు, అసలు నోరెత్తి పలకలేనటువంటి నియంత్రితమైనటువంటి విధానంలో ఉండడం జరిగింది. దగాబడ్డ ఏ కళాకారులు అయితే నిజాయితీగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదు. కాబట్టి న్యాయమైనటువంటి పోరాటం చేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు రానప్పుడు నాకెందుకు ఉద్యోగం అని వారిద్దరూ సతీ సమేతంగా కిషోరన్న గారు అదేవిధంగా రమక్క గారు ఈ కళాకారుల కోసం రాజీనామాలు చేసి ప్రజల కోసం 10 ఏళ్ల కాడికెళ్ళి పోరాటం చేయడం జరిగింది. ప్రజాపాలనలోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం గతంలో ప్రతిపక్షంగా ఉండి మా ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ అన్న గారి ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని టీఎస్పీ తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జాక్ ఫౌండరు అన్న వలిగొండ నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. నా పేరు మాడుల వెంకట్ సామ్రాట్, పాటల పల్లకి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి. హలో యోగి స్టార్ట్. దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పాటకి, కవులకి, కళాకారులకి విడదీయని అనుబంధం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నాటి నైజాం సర్కార్ పోరాటం నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ తొలిదేశం మలిదేశం పోరాటం వరకు కవులు, కళాకారుల పాత్ర తెలంగాణ రాష్ట్రం గణనీయమైంది. ఇక్కడ అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, ప్రగతిశీల ఉద్యమాలు కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ పోరాటంలో కావచ్చు, కవులు, కళాకారులు లేనిది ఏ ఉద్యమం కూడా లేదు. ఎన్ని ఉద్యమాలు, ఎంత మేధావితనం, ఎంత విద్యార్థి ఉద్యమాలు ఉన్నా కూడా వారికి ఊపిరి మాత్రం కళాకారులు, కవులు అని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ముందుని పోరాడి ధూమ్ధామ్ ప్రోగ్రాంలు పెట్టినటువంటి ఎంతోమంది కళాకారులను దగా చేసి తన అనుమాయులకు, బీఆర్ కార్యకర్తలకు, తన అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే నాడు కేసీఆర్ ప్రభుత్వంలో వారికి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఎంతోమంది నిజాయితీగా కొట్లాడిన నిర్మల కిషోర్ లాంటి వారందరూ కూడా అన్యాయానికి గురి కావడం జరిగింది. వారెంట ఉన్నటువంటి కళాకారులకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి అలాంటి కళాకారులు ఏ రోజు కూడా వెనుదిరగకుండా ప్రజల పక్షం, విద్యార్థి పక్షం, ప్రజా ఉద్యమాల పక్షం నిలబడి నాడు దూర నియంత్రిత కేసీఆర్ కుటుంబ పరిపాలనపై పోరాటం చేయడం జరిగింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నాడు నేడు అందరికీ ఆనాడు కేసీఆర్ కుటుంబ పరిపాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ఆ క్రమంలో విద్యార్థి నిరుద్యోగుల పక్షం నిలబడి ఉద్యోగ నోటిఫికేషన్ చేయడం జరిగింది. మేధావులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మొన్న సాంస్కృతిక సాధకులు నియమించడం జరిగింది. కాబట్టి గత బీఆర్ఎస్ కుటుంబ పరిపాలన నష్టపోయిన కవులు, కళాకారులకు ప్రత్యేకంగా నిర్మల కిషోర్ లాంటి వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు, కవులకు, ఈ కళాకారులకు అందరికీ న్యాయం చేయాల్సిందిగా ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, విద్యార్థుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.